అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం దారభోగాపురంలో చారిత్రక ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయానికి సమీపంలోని సర్వే నెంబర్ 48లో ఎలాంటి అనుమతులు లేకుండానే అర్ధరాత్రి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన తవ్వకాల వల్ల ఆలయానికి ప్రత్యేకతగా ఉన్న పంచదారల ప్రవాహం తగ్గిందని, తాజా తవ్వకాలతో ఆలయ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయుడు పంచదారల ఎక్స్ దేవస్థానం చైర్మన్ చేసి ఉన్నాను. ఇక్కడ పంచదారల దేవస్థానం సర్వే నెంబర్ 9లో ఉందండి. ఇక్కడ అక్రమ గ్రావెల్ 48లో జరుగుతుందండి. అసలు గతంలో మేము గత వెంకటాపురంలో ఇచ్చినప్పుడే నేను కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చున్నాను. ఎందువల్లంటే ఇక్కడ 1100వ శతాబ్దంలో ఉమా ధర్మలింగేశ్వర దేవస్థానం ఉంది. అక్కడ పంచదారల అనేది ఒక 5 దారులు పడుతూ ఉంటాయండి. ఇక్కడ అక్రమ గ్రావెల్ తవ్వడం వల్ల ఈ వాటర్ లెవెల్ పడిపోయి అక్కడ గ్రావెల్ తీసేసి వాటర్ లెవెల్ పడిపోయి నీరు అక్కడ రావడం మానేస్తుందండి. దాని మీద మేము కలెక్టర్కి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే ఈ రోజు మళ్ళీ అన్యాయంగా 10-15 లారీలు పెట్టి ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు మీరు చూడొచ్చు, మా వెనకే ఉన్నాయి. మా వెనకున్న లారీలు 10 8 లారీలు 200 మిషన్లు పెట్టి అక్రమంగా గ్రావాలను తరలించేస్తున్నారు. ఇది చాలా అమానుషంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుందండి. ఇక్కడ ఎక్కడైనా తవ్వుకోండి, మాకు అనవసరం. ఈ దేవస్థానం విధులు కాపాడమని, ఈ దేవస్థానం పరువు కాపాడమని, ఈ దేవస్థానం నీళ్లు పోకుండా చూడమని చెప్పేసి మీ మీడియా ముఖం ద్వారా ఈ పంచదారుల గుడి ఉన్న ఏరియాలో ఎటువంటి దేవాలను తవ్వకూడదని చెప్పేసి మేము ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం.